భద్రాచలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి పద్మజ గారు శుభారంభం చేసి, అనంతరం భారత మేధావి, మానవతావాది, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పుష్పార్చన చేశారు. స్వాగత గీతంతో ఆరంభమైన ఈ వేడుకలో విద్యార్థులు ఉపన్యాసాల రూపంలో గురువుల ప్రాధాన్యతను, డాక్టర్ రాధాకృష్ణ గారి విలువైన ఆలోచనలను ప్రతిబింబించారు. కవితలు, పాటలతో పాఠశాల ప్రాంగణం సాహిత్య, సాంస్కృతిక వాతావరణంతో మార్మోగింది. తరువాత ఉపాధ్యాయులు సమిష్టిగా ప్రధానోపాధ్యాయురాలిని ఘనంగా సత్కరించగా, విద్యార్థులు కూడా తమ గురువులను హృదయపూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తీపి పదార్థాలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమం చివర వందన సమర్పణతో గురుపూజోత్సవం విజయవంతంగా ముగిసింది. భద్రాచలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి పద్మజ గారు శుభారంభం చేసి, అనంతరం భారత మేధావి, మానవతావాది, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పుష్పార్చన చేశారు. స్వాగత గీతంతో ఆరంభమైన ఈ వేడుకలో విద్యార్థులు ఉపన్యాసాల రూపంలో గురువుల ప్రాధాన్యతను, డాక్టర్ రాధాకృష్ణ గారి విలువైన ఆలోచనలను ప్రతిబింబించారు. కవితలు, పాటలతో పాఠశాల ప్రాంగణం సాహిత్య, సాంస్కృతిక వాతావరణంతో మార్మోగింది. తరువాత ఉపాధ్యాయులు సమిష్టిగా ప్రధానోపాధ్యాయురాలిని ఘనంగా సత్కరించగా, విద్యార్థులు కూడా తమ గురువులను హృదయపూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తీపి పదార్థాలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమం చివర వందన సమర్పణతో గురుపూజోత్సవం విజయవంతంగా ముగిసింది. భద్రాచలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి పద్మజ గారు శుభారంభం చేసి, అనంతరం భారత మేధావి, మానవతావాది, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పుష్పార్చన చేశారు. స్వాగత గీతంతో ఆరంభమైన ఈ వేడుకలో విద్యార్థులు ఉపన్యాసాల రూపంలో గురువుల ప్రాధాన్యతను, డాక్టర్ రాధాకృష్ణ గారి విలువైన ఆలోచనలను ప్రతిబింబించారు. కవితలు, పాటలతో పాఠశాల ప్రాంగణం సాహిత్య, సాంస్కృతిక వాతావరణంతో మార్మోగింది. తరువాత ఉపాధ్యాయులు సమిష్టిగా ప్రధానోపాధ్యాయురాలిని ఘనంగా సత్కరించగా, విద్యార్థులు కూడా తమ గురువులను హృదయపూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తీపి పదార్థాలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమం చివర వందన సమర్పణతో గురుపూజోత్సవం విజయవంతంగా ముగిసింది. భద్రాచలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి పద్మజ గారు శుభారంభం చేసి, అనంతరం భారత మేధావి, మానవతావాది, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పుష్పార్చన చేశారు. స్వాగత గీతంతో ఆరంభమైన ఈ వేడుకలో విద్యార్థులు ఉపన్యాసాల రూపంలో గురువుల ప్రాధాన్యతను, డాక్టర్ రాధాకృష్ణ గారి విలువైన ఆలోచనలను ప్రతిబింబించారు. కవితలు, పాటలతో పాఠశాల ప్రాంగణం సాహిత్య, సాంస్కృతిక వాతావరణంతో మార్మోగింది. తరువాత ఉపాధ్యాయులు సమిష్టిగా ప్రధానోపాధ్యాయురాలిని ఘనంగా సత్కరించగా, విద్యార్థులు కూడా తమ గురువులను హృదయపూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తీపి పదార్థాలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమం చివర వందన సమర్పణతో గురుపూజోత్సవం విజయవంతంగా ముగిసింది. మన జగదత్పిత వందే పార్వతీ పరమేశ్వరం, వందే పార్వతీ రమేశ్వరం. ఆసీనులైనటువంటి ప్రధానోపాధ్యాయుని పద్మజ మేడం గారికి, మరి నా సహోదరి మనం పోసిన గురువులు, మాకు దారి చూపిన దీపాలు మీరై, మా భవిష్యత్తును తీర్చిదిద్దిన శిల్పులు మీరై, గురువులందరికీ మా హృదయపూర్వక వందనాలు. పద్మజాల మృదువుగా పాఠాలు చెప్పి జాన్సన్ల లోతైన జ్ఞానాన్ని మాకు బోధించారు. ప్రసన్న కుమార్ల చిరునవ్వుతో పాఠాలు చెప్పి రామచంద్రరావుల ధర్మాన్ని నిలబెట్టారు. తులసీరాముల పవిత్రతను నింపి తారాల చీకటిని చీల్చి వెలుగు చూపారు. వెంకటేశ్వరరావుల సంపదను, ప్రసాదరా జ్ఞానాన్ని
ఆదరించారు. జయబాబుల విజయాన్ని అందించడానికి పూర్ణచంద్రరావులాగా పూర్తి మార్గాన్ని చూపించారు. మమతల అమ్మ ప్రేమను పంచి బాసుల క్రమశిక్షణతో జీవితాన్ని తీర్చిదిద్దారు. నాగమణిల లోపలి కళను వెలికి తీసి వరలక్ష్మిల సంపదను ప్రసాదించారు. హరిశ్రీల కొత్త ఆలోచనను రేకెత్తించి జ్యోతిల అజ్ఞానాన్ని తొలగించారు. జయశ్రీల విజయాన్నిచ్చి హరిప్రసాదుల అండగా నిలిచారు. రమాదేవిల ప్రేమను విజయలక్ష్మిగా జయాన్నిచ్చారు. రమేష్ సునీల్ల నిత్యం కొత్త పాఠాలు నేర్పి స్వప్నల కళను సాకారం చేశారు. సుహాసినిల మధురంగా పాఠాలు పలికారు. రఘుల పట్టుదలను, దివ్యాల అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. భద్రమ్మ రవణీల భద్రమైన జీవితాన్ని, ఫిరోజుల నిలకడమైన స్ఫూర్తినిచ్చారు. వెంకటేశ్వరరావు, గోపి, శ్రావణి, సత్యావతిల సత్యాన్ని తెలియజేశారు. మీ అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాం. మీకు మా కృతజ్ఞతలు. హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ ఫర్